అభయహస్తం చెక్కుల పంపిణీ పాల్గొన్న సీఎం రేవంత్ మంత్రులు. రేషన్ కార్డులపై కేబినెట్లో కీలక నిర్ణయం. ఈ నెల 26 నుంచి అర్హులైన వారికి జారీ. ఎన్నికల హామీలను విస్మరించారు. రేవంత్ సర్కార్పై మండిపడ్డ కేటీఆర్. అల్లు అర్జున్ కు రామ్ గోపాల్పేట పోలీసుల నోటీసులు. ఈ నెల 8న విశాఖలో ప్రధాని పర్యటన, ప్రధాని రోడ్ షో, బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో హైందవ శంఖారావం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సభ. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోంది. అనంత శ్రీరామ్ హాట్ కామెంట్స్. చిక్కడపల్లి పిఎస్ కు హీరో అల్లు అర్జున్ ప్రతి ఆదివారం హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు. హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ షురూ. మాదాపూర్లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం. విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించిన హోంమంత్రి. సెల్ ఫోన్ల కలకలం నేపథ్యంలో అనిత పర్యటన. కోనసీమ జిల్లా గ్రామ పంచాయతీ నిధులు గోల్మాల్. 1,76,00,000 ఓఎన్జీసీ నిధులు దుర్వినియోగం. ఆదిలాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులపై దాడి, వాహన అద్దాలు ధ్వంసం, అధికారులకు గాయాలు. నటి మాధవీలతకు జేసీ క్షమాపణలు, ఆవేశంలో నోరు జారానంటూ వెల్లడి. సీఎంఆర్ కాలేజ్ కేసులో 2 అరెస్ట్. చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డిపై కేసు. మేడారంలో భక్తుల రద్దీ, సమ్మక్క సారలమ్మకు మొక్కులు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు తురక కిషోర్ అరెస్ట్. బోండా ఉమా, బుద్ధ వెంకన్నపై దాడి కేసులో అరెస్ట్. తిరుమలలో నేడు స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లు. ప్రతి నెల తొలి మంగళవారం స్థానికులకు దర్శనం. ఢిల్లీని ముసురుకున్న పొగమంచు. 400కు పైగా విమానాలు ఆలస్యం. త్రివిక్రమ్ను మా ప్రశ్నించాలి. పూనం కౌర్ సంచలన ట్వీట్. డాకు మహారాజ్ మూవీ టికెట్ ధరల పెంపు. బెనిఫిట్ షో టికెట్ రేట్ను 500 రూపాయలుగా నిర్ణయం.